హాయ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా మనం ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా గానీ జావా రిలేటెడ్‌గా, జావా స్ట్రీమ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేటివి మనకి ఎక్కువగా అడుగుతా వస్తున్నారు. మనకు ఫ్రెషర్‌గా ఐదర్ 2 ఇయర్స్ గానీ, 10 ఇయర్స్ గానీ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ మినిమమ్ జావా 8 ఫీచర్స్ అనేటివి ఏంటి? వాటి యొక్క ఫీచర్స్ అడ్వాంటేజెస్ ఏంటి? అందులో కొన్ని మినిమమ్ ఎగ్జాంపుల్స్ అందుకు మనకి ఎక్కువగా అడుగుతా వస్తున్నారు. అందులో మనకు రీసెంట్‌గా నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అందులో నాకు ఒక క్వెషన్ అడిగారు. దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఏంటంటే, ఇంటర్వ్యూయర్ నాకేమడిగాడంటే, మనకు 2 అర్రేస్ అనేటివున్నాయి. ఇంటిజర్ అర్రే 1 ఒకటి, అర్రే 2 అనేసి 2 అర్రేస్ ఉన్నాయి. నాకు ఈ రెండిటి అర్రేస్‌లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయో, రెండిటిని కంబైన్ చేసేసి, అందులోని డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని అవుట్‌పుట్‌గా ఇవ్వమన్నాడు. అదొచ్చేసి నార్మల్‌గా మనకి ఫర్ లూప్స్, ఇంకో స్పెసిఫిక్ అర్రే యూజ్ చేయడం గానీ, లిస్ట్ యూజ్ చేయడం గానీ, సెపరేట్‌గా యూజ్ చేయొద్దు. నాకు స్ట్రీమ్స్ కాన్సెప్ట్ యూజ్ చేసేసి, నాకు అవుట్‌పుట్ అనేది రావాలి. ఇప్పుడు అర్రే 1 అనేది ఉంది. ఇందులో 1-6 ఉన్నాయి. అర్రే 2 వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఉన్నాయి. ఇందులో డూప్లికేట్ ఎలిమెంట్స్ 1, 1 డూప్లికేట్ ఎలిమెంట్. 2 అనేది డూప్లికేట్. 3 అనేది డూప్లికేట్. 4 అనేది డూప్లికేట్. 5, 6 అనేది డూప్లికేట్. 7, 8, 9 అనేది మటుకు మనకు డూప్లికేటే కాదు. ఓన్లీ మనకు డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని వచ్చేసి అవుట్‌పుట్ ప్రింట్ చేయమనేసి అడిగాడు. దీనికి ఏం చేయాలంటే మనకు ఫస్ట్ ఏవైతే 2 అరేస్ ఉన్నాయో, ఆ 2 అరేస్‌ని కంబైన్ చేసేసి, కంబైన్ చేసిన తర్వాత మనకొచ్చిన అవుట్‌పుట్ మీందో, మళ్ళీ మనము డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ నేనొచ్చేసి ఒకళ్ళ ఫస్ట్ వీటి రెండిటిని కంబైన్ చేసేస్తున్నాను. దాన్ని కూడా మనం వచ్చేసి స్ట్రీమ్స్‌లో కన్కాట్ అనే మెథడ్ ఉంది. దాన్ని యూజ్ చేసేసి రాస్తున్నాను. లిస్ట్ ఆఫ్ ఇంటిజర్. మనం ఇంటిజర్ అనేసి తీసుకుందాం. దీనికి కన్కాటినేషన్ we are doing we can do the concatenation or we can suppose merge. We can array equals to we are doing a merge string. We can do apply the string concept inside that string. Now we are having a method as concatenation method dot concat. Inside this concat method, now we need to do combining the both elements. That one array. We can have the inbuilt Java, it will be providing one of the method, it will be having arrays. Inside that, we'll be having the string array. String of whatever the array, we need to combine that array, we need to pass it. We are at 1. Okay, array 1 we have passed it. Command arrays dot stream of array 2. Okay. Yeah. Here, if we see here, it will be showing some of the error string. And when we do this one, when we are converting the array to some integer type and all, we need to make sure that whatever we are doing the array, that one we need to, it will be all our integer values. We need to get it output as an integer format. So what we need to do, we need to do the box. We need to apply box method on both places. Now, array 1 and array 2 are both we have done it as a box. After completing the box, now we need to get output. To get output, we can do dot collect. We are converting output as in the integer format. So we are converting into collectors dot list import class window import of list we have done import. Now if we do this just system dot out dot do tell them combine one abet. After combining, what output will get? Just I will run this program. You can see like the combined output you can able to see. And with all the duplicates. Say 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 it added. And after that 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10. Both arrays. Now it got combined. It has happened. Now what we need to do, combine అయిన తర్వాత నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయాలి. డూప్లికేట్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉండే వాటిని అనేది మనం డూప్లికేట్స్గా కన్సిడర్ చేస్తాం. మనకు సెట్ అనేది సెట్ వచ్చేసి మనకు డూప్లికేట్స్ ఎలిమెంట్ని తీసుకో. సో మాకు సెట్ ఆఫ్ ఇంటిజర్ లైక్ అవుట్పుట్ వచ్చేసి మనము
సెట్‌లకి కన్వర్ట్ చేస్తున్నాం. అదేంటి డూప్లికేట్ ఎలిమెంట్స్. ఓకే. డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని తీసుకుంటే ఈ సెట్‌లను కూడా మనం ఇంపోర్ట్ చేద్దాం. అయితే దానికి ఎయిదర్ మనం జావా డాట్ డాట్ స్టార్ అని ఇంపోర్ట్స్ వచ్చినాయని సరిపోద్ది. లేకపోతే ఇండివిజువల్‌గా సెట్, లిస్ట్, అర్రే అన్నిటిని మనము ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. నౌ ఇప్పుడు మనకి మెర్జ్ అర్రే ఉంది కదా! మెర్జ్ అర్రే డాట్ ఇక్కడ ఏం అప్లై చేయాలి? ఇక్కడ కూడా మనకు స్ట్రీమ్స్ కాన్సెప్టే యూజ్ చేయాలి. స్ట్రీమ్ ఆఫ్ ఇక్కడ స్ట్రీమ్ అప్లై చేసినాక 2 వాల్యూస్‌కి ఏవైతే మనకొచ్చాయో వాటి నుంచి మనకు ఐడెంటిటీ చేయాలి. డూప్లికేట్ వాల్యూస్ అని చెప్పి. వాటి కోసం మనము కలెక్టెడ్ ఇన్సైడ్ దట్ కలెక్ట్ వాటెవర్ వి విల్ బి డూయింగ్ దట్ గ్రూపింగ్ వి డిడ్ కలెక్టర్స్ బా grouping by. We'll do the grouping by. Inside that grouping, every time we need to give it as two values. One we can give it as identity, and another one we can give it as a counting. How it will give like internally it will give output as one as a key type, and the count it will be two. And again we are having two. How many times it is there? Two times. And we are having three as a two times it will be there. That one it will come. If we see has seven, ఓన్లీ వన్ టైమ్ అనేది మనకు లిస్ట్లో ఉంది. కాబట్టి 7 తీసుకుంటే ఓన్లీ వన్ టైమ్ అనేది వస్తుంది. ఇలా మనము ఐడెంటిఫై చేయాలి వాటి యొక్క కౌంట్‌ని ఎందుకు. దానికోసం మనం గ్రూప్ బై మెథడ్ యూజ్ చేసేసి అందులో మనము ఫంక్షన్ డాట్ ఐడెంటిటీ అంటే ఇది వచ్చేసి యూనిక్ వాల్యూస్ మనము తీసుకుంటుంది. అంటే 1, 2, 3 అంటే డూప్లికేట్స్ లేకుండా సింగిల్ ఎలిమెంట్స్ తీసుకుంటుంది. ఇది తీసుకున్న తర్వాత మనకు కౌంటింగ్ కూడా కావాలి కదా! దానికోసము కలెక్టర్స్ డాట్ అవును. అయితే మనకి ఇప్పుడు ఇప్పటివరకు ఏమైందంటే కౌంటింగ్ వరకు వచ్చేసినాయి. ఈ కౌంటింగ్ వచ్చిన తర్వాత మనకి వీటన్నిటిని ఇటరేట్ చేయాలి. దానికోసము ఇది మ్యాప్ టైప్ ప్రోగ్రామ్ ఎంట్రీ సెట్ డాట్ ఇందులో మనం మళ్ళీ స్ట్రీమ్ ఆపరేషన్స్ అంటే మనకు ఫస్ట్ ఇక్కడ కంబైన్ చేసినాం. కంబైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మ్యాప్ లాగా కన్వర్ట్ చేసుకుని సో అందులో ఉండే వాల్యూస్ అన్నిటిని ఒక్కొక్క వాల్యూ మళ్ళీ స్ట్రీమ్ అప్లై చేసుకుంటూ మనకు కండిషన్స్ ఏమైనా చెక్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఫిల్టర్ మెథడ్. స్ట్రీమ్స్‌లో ఫిల్టర్ మెథడ్. ఇందులో మనకి ఏంటి కండిషన్ ఎయిదర్ ఈవెన్ నంబరా, ఆడ్ నంబరా అలా కంపల్సరీ. కానీ ఇక్కడ మన సినారియోలో కండిషన్ ఏంటి మనకి డూప్లికేట్ ఎలిమెంట్స్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉండే వాటిని మనం డూప్లికేట్స్ ఎలిమెంట్స్‌గా తీసుకుంటాం కదా! ఇప్పుడు మనకి ఏ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్‌కి డాట్ గెట్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఆ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే. ఇక్కడ ఫిల్టర్‌లో మనకి ఆ కండిషన్ అనేది అయిపోయింది. ఎలిమెంట్ డాట్ గెట్ వాల్యూ ఈ కండిషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళా మనము సెట్‌లకి కన్వర్ట్ చేయాలి కదా! అంటే మనకి ఇది మ్యాప్ టైప్‌లో ఉంటుంది. జస్ట్ ఇందులో మనకు కావాల్సింది ఏంది ఇక్కడ వాల్యూకి కండిషన్ యాడ్ చేశాను. అంటే ఇక్కడ మనకి వస్తుంది కదా! 2, 2, 2, 1 అనేసి ఈ కండిషన్స్ ద్వారా తీసుకుంది. దాన్ని మనకు అవుట్‌పుట్‌లో కావాల్సిన వాల్యూస్ ఏంటి 1, 2, 3, 4, 7 1, 2, 3, 4, 5, 6 ఈ వాల్యూస్ కావాలి. కాబట్టి మ్యాప్ ఆఫ్ ఇందులో నేను సెపరేట్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మ్యాప్‌కి, ఫ్లాట్ మ్యాప్‌కి డిఫరెన్స్ ఏంటి అనేసి. జస్ట్ మ్యాప్ డాట్ ఎంట్రీ ఇందులో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి గెట్‌కి ఈ వాల్యూ ఒకటి తీసుకుంటాం. గెట్ పిక్ అవన్నీ తీసుకునేసి మనకు ఫైనల్ అవుట్‌పుట్ టెర్మినల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుంటూ వస్తాం. అందులో మనకు లేదంటే కలెక్ట్. ఈ కలెక్ట్ ద్వారా మనకి అవుట్‌పుట్ ఏం రావాలి సెట్ అనేసి రావాలి. ఆ సెట్‌లకి కన్వర్ట్ చేస్తా వస్తాం. కలెక్టర్స్ డాట్ సెట్ ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తే మనకు ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. జస్ట్ నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది చూస్తే ఇది మన ఇన్‌పుట్ 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవుట్‌పుట్ వచ్చేసి ఇది కంబైన్ చేసిన తర్వాత ఏ వాల్యూస్ వస్తున్నాయనేసి ప్రింట్ చేశాను ఇక్కడ. జస్ట్ ఒక లైన్‌లో కంబైన్డ్ అర్రే. నెక్స్ట్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏమేమి వస్తున్నాయి వాటన్నిటిని మనము ఇక్కడ ప్రింట్ చేశాం. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఇక్కడ మనం ఏ స్టెప్స్ చేశానంటే ఫస్ట్ స్టెప్స్ 2 అర్రేస్ ఏవి ఉన్నాయో ఆ అర్రేస్‌ని తీసుకున్నాను. అర్రే 1, అర్రే 2 అనేసి మనకు 2 వాల్యూస్ ఉన్నాయి. వాటిని వచ్చేసి నేనేం చేశాను కన్వర్టెడ్ స్ట్రీమ్‌గా మార్చేశాను. ఈ స్ట్రీమ్‌గా మార్చిన తర్వాత
ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్‌లో ఉంటాయి. ఇంట్ వాల్యూస్‌గా ఉంటాయి. ఇంట్‌ని మనం ఇంటీజర్‌లో కన్వర్ట్ చేసుకోవడానికి బాక్స్డ్ అనే మెథడ్ యూజ్ చేసేసి, వాటిని కన్వర్ట్ చేసేసి, వచ్చిన అవుట్‌పుట్‌ని మనం ఇంటీజర్‌లో స్టోర్ చేసుకున్నాం. ఆ అవుట్‌పుట్‌ని స్టోర్ చేసుకోవడానికి అగైన్ మనం ఇక్కడ కలెక్ట్ మెథడ్ అని యూజ్ చేసేసి కలెక్టర్స్ డాట్ టు లిస్ట్‌లోకి కన్వర్ట్ చేసేసాం. ఇక్కడ మనకు ఇంకొక మెథడ్ ఏం యూజ్ చేసాం? కన్కాటనేషన్ మెథడ్ యూజ్ చేసాం. కన్కాట్ ఏం చేస్తుందంటే కంబైన్స్ 2 స్ట్రీమ్స్ ఇంటూ 1 సింగిల్ స్ట్రీమ్. సింగిల్‌గా కన్వర్ట్ చేసేసి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. దాన్నే మనము లైన్ నంబర్ 30లో మనం ప్రింట్ చేసేసాం. అవుట్‌పుట్ వచ్చేసి మనకి లిస్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఈ వచ్చిన కంబైన్ దాన్ని మళ్ళీ స్ట్రీమ్ ఆపరేషన్ అప్లై చేసేసి, అందులోంచి మనము గ్రూప్ బై మెథడ్ యూజ్ చేసేసి యూనిక్ వాల్యూస్‌ని ఫెచ్ చేసుకుంటూ వస్తున్నాము. గ్రూప్ బై ఆఫ్ నేను చేస్తాను చూడండి కోడ్. కలెక్టర్స్ డాట్ గ్రూప్ బై ఫంక్షన్ ఐడెంటిటీ. ఈ ఫంక్షన్ ఐడెంటిటీ ఏం చేస్తుందంటే సేమ్ ఎలిమెంట్ ఏవైతే ఉందో వాటిని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 1, 1 ఉంది. 2, 2 ఉంది. 3, 3 ఉంది. ఓన్లీ సింగిల్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తుంది ఐడెంటిటీ. కౌంటింగ్ ఏం చేస్తుందంటే ఈ 1, 1 1 అనేది ఎన్ని టైమ్స్ ఉంది. 2 అనేది హౌ మెనీ టైమ్స్ ఉంది. వాటి యొక్క కౌంటింగ్ అంతా మనకిస్తుంది. ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని మనకి ఇది కీ వాల్యూ పేర్ ఫార్మాట్‌లో ఉంది కదా! వాటిని ఇటరేట్ చేయడానికి మనం ఎంట్రీ సెట్ అనేది యూజ్ చేస్తాం. కన్వర్ట్స్ మ్యాప్ ఇంటూ కీ వాల్యూ పేర్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని ఇటరేట్ చేయడానికి అందుకు మనం ఎంట్రీ సెట్ యూజ్ చేసేసి, ఆ ఎంట్రీ సెట్‌కి అగైన్ మనం ఫిల్టర్స్ అనేది యూజ్ చేస్తా వస్తున్నాం. ఓకే. మనము ఇండివిడ్యువల్‌గా చేయాలంటే ఫస్ట్ లిస్ట్‌కి కన్వర్ట్ చేసి, తర్వాత మ్యాప్‌కి కన్వర్ట్ చేసి, ఆ వచ్చిన దానికి మళ్ళా స్ట్రింగ్‌కి అప్లై చేస్తా వస్తున్నాను. ఇక్కడ నేను 2 లైన్స్‌లో మన కోడ్ అనేది యూజ్ చేసి రాశాను కదా! ఇప్పుడు ఇలా నాకు 2 లైన్స్ వద్దు. అంటే ఇక్కడ ఫస్ట్ అయిపోయింది. ఫిల్టర్‌లో వచ్చేసి మనకు కండిషన్ పెట్టాం. గ్రేటర్ థాన్ 1 అనే కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ చెక్ చేసుకునేసి నెక్స్ట్ వచ్చిన అవుట్‌పుట్‌ని మళ్ళా మనం సెట్‌లోకి కన్వర్ట్ చేసి అది డిస్ప్లే చేస్తాం. నాకు ఇలా వద్దు. ఇలా 2 లైన్స్‌లో ఉన్నాయి. ఇంటర్వ్యూయర్ కొన్నిసార్లు ఏమంటారు, నాకు ఇలా 2 లైన్స్ వద్దు. సింగిల్ లైన్‌లకే నాకు మొత్తం కోడ్‌నంతా కన్వర్ట్ చేసేయండి అంటే, మనం ఇక్కడ ఏం చేస్తాం ఫస్ట్ లిస్ట్‌కి చేసి, ఆ లిస్ట్‌కి వచ్చిన దాన్ని మళ్ళా స్ట్రీమ్ అప్లై చేస్తున్నాం గదా! సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో మనకు అవుట్‌పుట్ జస్ట్ నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇది కూడా కంప్లీట్‌గా రిమూవ్ చేసేసి మనకి స్ట్రీమ్ వ ఇక్కడ వచ్చిన అవుట్‌పుట్‌కి డైరెక్ట్‌గా మనము స్ట్రీమ్ అనేది అప్లై చేస్తా వస్తున్నాను. కానీ వచ్చిన అవుట్‌పుట్ మనకి ఏం కావాలి? సెట్‌లకి కన్వర్ట్ అవ్వాలి కాబట్టి, అంటే సెట్ అనే కాదు లిస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనము. ఓకే. ఇక్కడ నడిచాను. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది. అంటే జస్ట్ కంబైన్ చేసినాం. కంబైన్ చేసిన వచ్చిన దానికి అవుట్‌పుట్‌కి డైరెక్ట్‌గా మనము మ్యాప్‌లకి కన్వర్ట్ చేసుకునేసి, ఈ యూనిక్ వాల్యూస్ ఏవి, కౌంటింగ్ వాల్యూస్ ఏవి ఉన్నాయనేసి గ్రూప్ బై మెథడ్ యూజ్ చేసుకునేసి కలెక్ట్ చేస్తాం. ఆ వచ్చిన దానికి డైరెక్ట్ ఇటరేషన్ చేసుకుంటూ వచ్చాం. ఎంట్రీ సెట్ దాని ఎంట్రీ సెట్‌లో స్క్రీన్‌లో ఫిల్టర్స్ అప్లై చేసుకునేసి, మ్యాప్‌లకి కన్వర్ట్ చేసుకునేసి మ్యాప్‌లోంచి వాల్యూ ఓన్లీ కీ వాల్యూస్‌ని ఫెచ్ చేసుకునేసి వాటిని ప్రింట్ చేస్తున్నాం. దీన్ని రన్ చేస్తాను చూడండి నేను ఒకసారి ఇప్పుడు. మనకు సేమ్ అవుట్‌పుట్ అనేది రావాలి. రన్ అవుతాయి ఒక్క నిమిషం. చూడండి. డూప్లికేట్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. అంటే మనకు 2 వేస్‌లో కూడా ఇది చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ కోడ్‌నొచ్చేసి నేను ఒక లింక్‌లో యాడ్ చేసేసి అది కామెంట్స్‌లో యాడ్ చేస్తాను. ఈ వీడియో లైక్ చేసుంటే నచ్చితే ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, ఇంటర్వ్యూ వీడియోస్ నేను గోయింగ్ ఫార్వర్డ్ అప్‌లోడ్ చేస్తా వస్తాను. యాహ్! థాంక్ యూ ఆల్.